హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫిష్ కర్రీ కోసం ఒక 2-3 టమాటాలు, 2 ఆనియన్స్, ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఇక్కడ నేను కర్రీ కోసం ఒకలాగా, మసాలా గ్రేవీ కోసం ఒకలాగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ని. ముందుగా తీసుకున్న చేపలకు లైట్గా మ్యారినేట్ చేయడానికి ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అల్లంని అలాగే ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండుకొని బాగా కలుపుకోండి. ఇలా కలపడం వలన చేప ముక్కలు అనేవి చాలా రుచిగా వస్తాయి. ఇలా మ్యారినేట్ చేసిన ముక్కలను కాసేపు పక్కన ఉంచండి. ఉప్పు, కారం అనేవి బాగా పడతాయి. అలాగే ఈ చేపల కూరలోకి కొద్దిగా చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు మరొక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఆనియన్స్ అనేవి బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని అవి ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిన ఆనియన్స్, టమాటా ముక్కలను కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నేను ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. ఒక 2 టైమ్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన ఆనియన్, టమాటా ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు, కొద్దిగా కారం వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఆయిల్ అనేది సపరేట్ అయ్యే టైంలో చింతపులుసు వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని బాగా కలిపాక ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్టు అనిపిస్తే వేసుకొని కలిపి బాగా మరిగించండి. మరగడం స్టార్ట్ అయ్యాక ఒక 3-4 నిమిషాలు బాగా మరగపెట్టండి. ఒక 4 నిమిషాల తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకొని అందులో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఒకసారి కలపండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10-12 నిమిషాల వరకు బాగా ఉడికించాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర ఆకు వేసి కలుపుకోవాలి. ఓకే అండి, కమ్మని రుచితో వేడివేడి చేపల పులుసు రెడీ అయింది. మా ఈ చేపల కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.